It's a very beautiful 4 BHK villa, guys. Very beautiful, cozy and చాలా బాగుంది. Hi guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. నా ఎక్సైట్మెంట్ చూస్తే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది అండ్ నా లుక్ చూసినా కూడా మేమున్నాము గోవాలో. అండ్ నార్మల్గా మేము ప్రతిసారి గోవాకి వచ్చినప్పుడు హోటల్స్లో రిసార్ట్స్లో అలా ఉంటాము. బట్ ఈసారి నేను వచ్చాను మా అక్క వాళ్ళతో, అంటే మా అక్క బావ మా మమ్మీ డాడీ అండ్ మా అక్క వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే విల్లానే బుక్ చేస్తారనమాట. ఈసారి చూసి చాలా పిక్ చేసి ఒక బ్యూటిఫుల్ విల్లాలో స్టే అవుతున్నాము. విల్లా ఎంత బాగుందంటే నా ఎక్సైట్మెంట్ చూస్తేనే మీ అందరికి అర్థమైపోతుంది. అండ్ ద మూమెంట్ ఐ సా ద విల్లా ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ అ టూర్, బికాస్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే నేను డెఫినెట్లీ వీళ్ళని రికమెండ్ చేస్తాను. బికాస్ మనం ఎయిర్బిఎన్బిలో కానీ ఎక్కడ విల్లాస్ ఆర్ ఏమైనా బుక్ చేసుకున్నా అన్నీ బాగుంటుంది, కానీ వీళ్ళ హాస్పిటాలిటీ అయితే టాప్ నాచ్. వచ్చిన వెంటనే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. మేము ఏమైనా తిన్నా మళ్ళీ వచ్చి వాళ్ళే సర్దిరేస్తున్నారు. నార్మల్గా వేరే ప్లేసెస్లో ఎక్కడైనా ఉంటే ఈ సర్వీసెస్కి దే ఛార్జ్ ఎక్స్ట్రా, బట్ వీళ్ళు కోట్ చేసిన అమౌంట్లోనే మనకి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ 4 BHK విల్లా గైస్. వెరీ బ్యూటిఫుల్, కోజీ అండ్ చాలా బాగుంది. సో ఇప్పుడే ఎందుకు షూట్ చేస్తున్నామంటే ఇవాళే వచ్చాము అండ్ పిల్లలు పూలు ఆడుకుంటున్నారు అనమాట. ఈ టైం మనకి మన విల్లా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ హౌ ఇట్ లుక్స్. సో వచ్చిన వెంటనే రైట్ హ్యాండ్ సైడ్ లో మనకి షూ ర్యాక్ ఉంది అండ్ ఇక్కడ లెఫ్ట్ లో మా లివింగ్ స్పేస్ అనమాట. అంటే దీన్ని ఏదో అంటారు, డెప్త్ ఏదో అంటారు, అంటే ఈ కైండ్ ఆఫ్ సిట్టింగ్ ని ఏదో అంటారు. ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ సిట్టింగ్ అనమాట. ఒకవేళ నేను ఎప్పుడైనా ఇల్లు కొంటే ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ ఇలా కిందికి వచ్చి, పాతకాలంలో మండ్వా హౌసెస్ వాటిల్లో ఇలా ఉండేదన్నమాట కిందికి వచ్చి. సో ఇలా కిందికి ఇలా వస్తే ఇలా మనకి లివింగ్ స్పేస్ అనమాట. అండ్ మంచి కోజీగా ఒక టీవీ యూనిట్ అండ్ సెంటర్ టేబుల్, ఇదంతా కూడా చక్కగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి మేము వచ్చాము. టోటల్ 7 members ఇంక్లూడింగ్ అయాన్ అండ్ అర్హాన్. సో మాకైతే చాలా కంఫర్టబుల్, చాలా కోజీగా ఉంది. సో అలా మనం పైకి వచ్చిన వెంటనే ఇక్కడ మనకి కన్సోల్ యూనిట్. సో కన్సోల్ యూనిట్లో మనం ఇలా మన స్టఫ్ అన్ని ర్యాండమ్ థింగ్స్ పెట్టేసాము. ఇలా వస్తే ఇక్కడ మనకి స్టేర్ కేస్ ఉంది విచ్ విల్ టేక్ అస్ టు ఫస్ట్ ఫ్లోర్. అది మనం తర్వాత వెళ్దాం, బికాస్ ఇక్కడ ఉంది మనకి మన డైనింగ్ స్పేస్. మంచిగా అగైన్ మా ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చునేలాగా ఒక 8 to 9 people చక్కగా ఉండొచ్చు ఇక్కడ ఈ విల్లాలో, బికాస్ 4 bedrooms ఉన్నాయన్నమాట. సో ఒక ఫుల్ పెద్ద ఫ్యామిలీ కూర్చొని చక్కగా తినొచ్చు. ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది వేర్ ఇన్ యూ కెన్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈ సింక్లో ఇక్కడ మనకి కింద ఆరో ఉంది. సో ఇది ఫుల్గా డ్రింకింగ్ వాటర్ అనమాట, ఫిల్టర్ వాటర్ వస్తుంది ఇక్కడ. అండ్ దిస్ ఇస్ కిచెన్, ఫుల్లీ ఎక్విప్డ్ కిచెన్. మనకి ఇక్కడ అన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, పైన బార్కి సంబంధించింది, ఇక్కడ కాఫీ టీకి సంబంధించింది, ఇక్కడ టోస్టర్ అండ్ ఇక్కడ మేము తీసుకొచ్చిన కొన్ని స్నాక్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ బ్రెడ్ కూడా ఉంది. ఇది నా ట్రోపియల్ నా కోసం అనమాట. ఇందులో మనకి బేసిక్ మసాలాస్, ఉప్పు కారం, ఉప్పు అండ్ కాఫీ, షుగర్, టీ అదంతా కూడా. హాబ్, ఇక్కడ కట్లరీ, ఫుల్ ప్రాపర్ కట్లరీ అనమాట. మెయిన్లీ మా మమ్మీకి టీ స్ట్రైనర్ ఉంది, ఇంకా వాళ్ళకి ఇంకేం వద్దు. అండ్ దెన్ ఇక్కడ లిడ్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద గిన్నెలు, కుక్కర్, అంటే అన్నం వండుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా, బికాజ్ ఇట్స్ అ ఫుల్లీ లోడెడ్ కిచెన్. దెన్ అగైన్ వీ హ్యావ్ నైఫ్స్, స్పాచులాస్, కెటిల్. ఇక్కడ సర్వింగ్ ప్లాటర్ కోసం ఇక్కడ సర్వింగ్ డిషెస్, బౌల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అగైన్ సమ్ మోర్ కాఫీ కప్స్, టీ కప్స్, వాటర్ గ్లాసెస్ అవన్నీ కూడా. అండ్ ఇటు చూస్తే మనకి అగైన్ సర్వింగ్ కోసం స్టఫ్స్ ఉంది, బేలన్ కూడా ఉంది, ఒక మ్యాషర్ కూడా ఉంది. లైక్ యూ క్యాన్ మేక్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ గైస్. లిటరలీ ఫుల్లీ లోడెడ్ అనమాట. అగైన్ ఇక్కడ సర్వింగ్ కోసం గిన్నెలు అండ్ ప్లేట్స్ అవన్నీ కూడా. అండ్ హియర్ బేసిక్ మనకి సింక్కి సంబంధించింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే లిటరలీ ఫుడ్ ప్రాసెసర్,
మిక్సర్ గ్రైండర్, ఫుడ్ ప్రాసెసర్ అండ్ ఏమంటారు క్యాబుల్తో వేసుకో శాండ్విచ్ మేకర్, టోస్టర్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇటువైపు చూస్తే ఈ ఐలాండ్లో చూస్తే ఇక్కడ మనకి మైక్రోవేవ్ అండ్ అవన్ రెండు ఉన్నాయన్నమాట. చక్కగా బేకింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ హీట్ చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే దిస్ విల్ టేక్ అస్ టు ద లాన్. సో లాన్కి వెళ్ళిపోదాము. మంచి పెద్ద స్పేషియస్ లాన్ అనమాట. హాయ్ బేబీస్, వాటర్ మే ఆతు జాన్. అక్కడ మా వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు అనమాట. అలా ముందుకు వచ్చేయండి. Kannama is showing his skills. అటు మీరు చూస్తే మనకి షవర్ ఉందన్నమాట. సో పూల్ లోపలికి దిగక ముందు పూల్ నుంచి బయటికి వచ్చాక చక్కగా షవర్ తీసుకొని మనం వెళ్ళొచ్చు. అండ్ అటు సైడ్ కూడా మీరు చూస్తే టవల్స్ అవన్నీ పెట్టేస్తున్నారు. మా మమ్మీ డాడీ కూర్చొని చిల్ అవుతున్నారు ఇక్కడ. హాయ్ మమ్మీ డాడీ. ఆడియో రాదు పాపం, తెలియక మమ్మీ మాట్లాడుతున్నారు. సో ఇది మా బ్యూటిఫుల్ లాన్. అలా లోపలికి వచ్చేయండి, మా మమ్మీ డాడీ రూమ్ చూపిస్తా. చడా, వెల్కమ్ టు ద బెడ్రూమ్ నంబర్ 1. ఇలా మీరు లోపలికి వస్తే మంచి బ్యూటిఫుల్ న్యూడ్ ఏమంటారు కేన్ ఫర్నిచర్ ఉంటుంది కదా, అలాంటి ఒక వైబ్ అనమాట. ఎవ్రీ బెడ్రూమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. చక్కగా ఫుల్ వెంటిలేషన్, మెయిన్లీ చక్కగా ఫుల్ వెంటిలేషన్ అండ్ సెంట్రలైజ్డ్ ఏసీ ఇల్లు మొత్తం కూడా. సో ఇంత మేము బ్లైండ్స్ ఇవన్నీ ఫుల్గా ఓపెన్ పెట్టిన హౌస్ లిటరలీ చాలా చల్లగా ఉంది గైస్. గోవాలో ఉన్న ఫీలింగే లేదు. ఇక్కడ ఒక మంచి సిట్అవుట్. మేము అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటే మా మమ్మీ ఇక్కడ కూర్చొని ఇలా చిల్గా రిలాక్స్ అవుతూ మమ్మల్ని చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇటు సైడ్ ఇక్కడ డోర్ ఉంది విచ్ విల్ టేక్ అస్ అగైన్ అటు పూల్కి అనమాట. సో చక్కగా ఈ డోర్ ఓపెన్ చేసుకుని కూడా మేము పూల్ వైపు వెళ్ళిపోవచ్చు. అండ్ అలా ముందుకు వస్తే ఇటు సైడ్ ఒక ఫుల్ సైజ్ మిర్రర్, డ్రెస్సింగ్ కోసం ఇక్కడ 2 షెల్ఫ్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ కీప్ అవర్ స్టఫ్ అండ్ చక్కగా రెడీ అవ్వచ్చు. ప్రస్తుతానికి నా బ్యాగ్ పెట్టుంది ఇక్కడ బికాస్ నాకు కొంచెం వర్క్ ఉండే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ వార్డ్రోబ్ ఉందన్నమాట. ఇక్కడ అగైన్ హెయిర్ డ్రయర్, లాకర్ అంటే సేఫ్టీ లాకర్ అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద బాత్రూమ్. ఇక్కడ నేను ఇప్పుడు లోపలికి వెళ్ళట్లేదు బికాస్ మా మమ్మీ ఇందాక చూసి ఇక్కడ చిన్న బల్లు ఉందని చెప్పింది. సో మనం మీ బాత్రూమ్కి వెళ్ళాము, కానీ పైన రూమ్స్లో బాత్రూమ్ చూపిస్తాను విచ్ ఇస్ వెరీ మచ్ సిమిలర్ లైక్ దిస్ వన్. చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం బయటికి వెళ్దాము రండి. ఇది చూపించలేదు కదా, అగైన్ ఒక కన్సోల్ టేబుల్ ఇక్కడ, అగైన్ విత్ అ లాట్ ఆఫ్ స్టోరేజ్ అయితే ఎవ్రీవేర్ ఉంది గైస్. డీటెయిల్స్ అన్నీ చూపించాలి యాక్చువల్లీ మీకు, విచ్ మీరు మాంటేజెస్లో చూస్తారు. వచ్చేయండి. సో ఇంకా పైకి వెళ్ళిపోదాము. పైన కూడా చాలా బాగుంది. కింద మీరు చూసినట్టు 1 బెడ్రూమ్ అండ్ ఆఫ్ కోర్స్ లాన్, అండ్ పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళిపోదాం. సో నాకు ఈ వీడియో షూట్ చేయడానికి మా అక్క హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ తను నాకు గైడ్ కూడా చేస్తుంది ఎలా షూట్ చేయాలనేది. సో నా లెఫ్ట్కి ఒక బెడ్రూమ్, నా రైట్కి ఒక బెడ్రూమ్. అండ్ ఇటువైపు మీరు చూస్తే ఒక బ్యూటిఫుల్ ఇలా సిట్అవుట్ ఉందన్నమాట. క్యాజువల్గా రిలాక్స్ అవుతూ ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా మనం ఫోన్ చూసుకుంటూ కూర్చోవచ్చు, ఆర్ చిల్ చేయొచ్చు, పాటలు వినుకుంటూ కూర్చోవచ్చు. అండ్ ఇట్ ఈస్ టోటలీ సెంట్రలైజ్డ్ ఏసీ గైస్. అమ్మా దమ్ అయిపోయా పైకి ఎక్కేసరికి. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. లోపలికి వచ్చేయండి. ఇలా మనం వస్తే సో ఇది కాన్సెప్ట్ వచ్చేసి స్వింగ్ బెడ్ కాన్సెప్ట్. అంటే బెడ్ స్వింగ్ అవ్వదు, ఆ కాన్సెప్ట్తో కింద స్టర్డీగానే ఉంటుంది. సో నాకు మేము వచ్చిన వెంటనే విలా పర్సన్ ఫస్ట్ టూర్ ఇచ్చారనమాట. అండ్ మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్స్ స్వింగ్ బెడ్ కాన్సెప్ట్ బట్ స్వింగ్ అవ్వదని చెప్పి. ఇక్కడ చక్కగా ఒక బెడ్, ఇక్కడ ఒక సిట్అవుట్ విత్ బ్యూటిఫుల్ వ్యూ, బయట ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూతో ఇక్కడ ఒక సిట్అవుట్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం ఆపోజిట్ అంటే బెడ్ ఆపోజిట్, ఇలా బెడ్కి ఆపోజిట్ వస్తే ఇక్కడ ఒక లెడ్జ్ అనమాట. బేసిక్గా వర్క్ డెస్క్, చక్కగా ఫుల్ లెంత్ వర్క్ డెస్క్, ఒక బ్యూటిఫుల్ వాల్ ఆర్ట్. అండ్ ఇక్కడ మనకి క్లాజెట్ స్పేస్ ఇచ్చారు, బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికైనా మన సూట్ కేసులో అవన్నీ పెట్టుకోవడానికైనా. లైట్స్ ఆఫ్ ఉన్నాయి, లెట్ మీ టర్న్ ఆన్ ద లైట్స్ ఫర్ యూ. ఓకే. అండ్ ఇదేంటంటే ఓపెన్ బాత్రూమ్ కైండ్ ఆఫ్ అ కాన్సెప్ట్. ఓపెన్ బాత్రూమ్ అంటే ఓన్లీ మనకి సింక్ మాత్రం బయట ఉంది అనమాట. అండ్ లోపల ఎలా వస్తే ఇలా వచ్చేయండి. అండ్ ఇలా మనం అంటే చూసిన మీరు గ్లాసెస్ కూడా టింటెడ్ గ్లాసెస్ ఇలా.
అంటే సీత్రూ మీరు నేను వేసినా నేను మీకు కనిపిస్తాను అనమాట అలాగా. సో బేసిక్గా ఓపెన్ బాత్రూమ్ లాంటి కాన్సెప్ట్ అండ్ బేసిక్ షవర్ అండ్ WC అండ్ అలా బయటికి వస్తే అండ్ ఇక్కడ మనకి ఒక ప్రాపర్ ఫుల్ సైజ్ మిర్రర్ ఉందన్నమాట, వేర్ మనం డ్రెస్అప్ అయి ఎలా ఉన్నాం అనేది చూసుకోవచ్చు, మంచి సెల్ఫీలు దిగొచ్చు, అదంతా చేసుకోవచ్చు. ఇంకా అలా మనం వెళ్తే ఇలా మనం ఈ రూమ్ నుంచి బయటకు వస్తే హాయ్ వాళ్ళు అలా పూల్లో ఆడుతున్నారనమాట. అది మా లాన్, ఇందాక మీరు చూసారు కదా కింద. ఎస్ బేబీ ఐఎమ్ కమింగ్. ఎస్ లోపలికి వెళ్ళిపోదాము. సో అలా మనం లోపలికి వచ్చాక టడా, ఇది ఇంకో బ్యూటిఫుల్ రూమ్ అనమాట, మంచి రోజ్ గోల్డ్ వైబ్ ఉన్న ఒక రూమ్. బేసిక్గా దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనకు ఒక టీవీ ఉంది, బ్యూటిఫుల్ కింగ్ సైజ్ బెడ్, ఇక్కడ వర్క్ డెస్క్ అనమాట. సో మన సెటప్ మనం ఇక్కడ పెట్టుకోవాలి, ఇప్పుడు మొత్తం అన్ప్యాక్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ అగైన్ ఒక ఫుల్ విండో. ఈ డోర్ మనకి మళ్ళీ బయట తీసుకెళ్తున్నమాట, ఇందాక మనం బాల్కనీలోకి వెళ్ళాము కదా అదనమాట. అండ్ మొత్తం పైనుంచి కింద వరకు మంచిగా లాంగ్ కర్టెన్స్. అండ్ ఇటువైపు వస్తే తరా, దిస్ ఇస్ ఆ డ్రెస్సింగ్ ఏరియా అనమాట. వార్డ్రోబ్స్ మనం అన్నీ అన్ప్యాక్ చేసి పెట్టుకోవాలి, బట్ ముందు వీడియో చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, అందుకే చేసింది అనమాట. అండ్ ఇక్కడ మాకు ఒక బ్యూటిఫుల్ డ్రెస్సర్ ఉంది. సో చక్కగా ఒక బ్యూటిఫుల్ మిర్రర్. మా అక్క ఏంటంటే యాక్చువల్లీ టెక్నికలీ ఈ రూమ్ మా అక్క బావ అండ్ అయాన్ ఉండాలి, లేదు నీకు వీడియోస్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి మా అక్క లేదు నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పారు. అండ్ బాత్రూమ్ విషయానికి వస్తే వీ హ్యావ్ లైక్ అ బ్యూటిఫుల్ బాత్రూమ్, హిమ్ అండ్ హర్ సింక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బాత్ టబ్ ఉంది అండ్ షవర్ క్యూబికల్ ఉంది అండ్ అఫ్ కోర్స్ ద WC నా వెనకాల. సో బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుందన్నమాట. ఐ రియలీ లవ్ దిస్ స్పేస్. అండ్ ఫైనల్గా 4th బెడ్రూమ్. ఇది ఈ ఇల్లు సమీరాకి ఎందుకు నచ్చిందంటే ఇట్ ఈస్ ఆఫ్ సమీరాస్ కలర్. ఎస్ యాక్చువల్లీ నాకు మెయిన్లీ అంటే మా అక్క బావ కొన్ని విలాస్ పంపిస్తుండే అనమాట, అందులో నేను చూసిన వెంటనే ఇదే బాగుంది. ఎందుకనంటే సటిల్ కలర్స్, అన్ని వైట్స్ ఆర్ యూనో కూల్ టోన్, అన్ని న్యూడ్స్. మీరు ఈ పింక్, ఈ ఏదైతే మనకి బెడ్ కలర్ ఉంది ఇది కూడా మీరు చూస్తే బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ పింక్ అలాంటి వైబ్ అనమాట. సో బేసిక్గా లైట్ కలర్స్ ఉంటే అది మన వైబ్ అనమాట. సో అందుకే నాకు ఇల్లు చాలా నచ్చింది. ఇంకా అలా మనం వెళ్తే నాకు మోస్ట్ స్కేరీ పార్ట్ ఈ స్పైరల్ స్టేర్స్. సో ఇది ఎక్కి మనం వెళ్ళాలి. ఫస్ట్ మా అక్క కెమెరా తీసుకుని వెళ్ళిపోతుంది, వెనకాల నేను ఫాలో అవుతా. జావ్. సో ఇక్కడ మనం పైన వస్తే ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ వాషింగ్ మెషిన్, డ్రయర్, దానికి సంబంధించిన స్టఫ్ అంటే పౌడర్, కండిషనర్ అదంతా కూడా. ఓ బై ద వే హెయిర్ డ్రయర్ అండ్ బేసిక్గా కావాల్సిన అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట, ఎక్స్ట్రా టవల్స్ అవన్నీ కూడా. ఇది బేసిక్గా మనకి పూల్కి పనికి వచ్చేవి. అలా మనం ఓపెన్ చేసుకుని వెళ్తే ఇక్కడ అనదర్ బ్యూటిఫుల్ సిట్అవుట్, చిల్ అవ్వచ్చు నైట్ టైం కూర్చొని, లేదా ఎర్లీ మార్నింగ్ వచ్చి కాఫీ తాగుతూ ఎవరు లేకుండా ప్రశాంతంగా. 4th బెడ్రూమ్ నాకు చాలా నచ్చిన బెడ్రూమ్ ఇది, ఎందుకంటే చాలా కోజీగా, క్యూట్గా, చిన్నగా ఉంటుంది. సో ఇలా వస్తే యాక్చువల్గా టెక్నికలీ ఈ రూమ్లో నేను అరౌండ్ పడుకుంటే హాయిగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, డార్క్గా ఉంటుంది. కాకపోతే డోరే కొంచెం మనకి ఏమంటారు ఫ్రాస్టెడ్ గ్లాస్ వచ్చింది. సో నైట్ మనకి లైట్ లోపల వచ్చే ఛాన్స్ ఉంది డోర్ నుంచి. అదర్వైజ్ చాలా కోజీగా, ఎక్కువ సన్లైట్ రాకుండా అలా ఉంది చక్కగా. అండ్ బాత్రూమ్ కూడా చిన్నగా కోజీగా ఉందన్నమాట. ఇక్కడ బాత్రూమ్ స్మాల్, టైనీ, కోజీ, నైస్. అండ్ అర్హన్ పడతాడన్న టెన్షన్ లేకుండా బెడ్ గోడకి తగిలి ఉంది కాబట్టి అలా ఉందన్నమాట. వర్క్ డెస్క్ కూడా ఉంది అటువైపు. సో ఇలా మనం వస్తే ఇక్కడ చక్కగా ఒక బార్ కౌంటర్ లాగా ఒక బార్ టేబుల్ పెట్టారు. ఫుల్ సెలబ్రేషన్స్ ఆర్ ఏమైనా మీరు గెట్ అవేకి రావాలి ఆర్ గోవా పక్కనే ఉన్నారు ఆర్ గోవాకి వస్తున్నారు, నార్మల్గా మాలాగా రిలాక్స్ అవ్వడానికి వస్తున్నారంటే దిస్ ఇస్ ద ప్లేస్ దట్ ఐ వుడ్ హైలీ రికమెండ్. కుదిరితే దీని డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను పర్సనల్గా నాకు చాలా చాలా నచ్చింది కాబట్టి అంతగానం చెప్తున్నాను. డజంట్ ఫీల్ లైక్ ఎట్లా అంటే ఒక మంచి 5-star హోటల్ వైబ్ వస్తుంది బికాస్ ఆఫ్ ది హాస్పిటాలిటీ, అండ్ ఆల్సో ఒక హోమ్లీ వైబ్ ఉందన్నమాట. సో ఇట్స్ అ 2-in-1
ఏమంటారు మిక్చర్. సో దిస్ కాస్టెడ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 21 per night. అంటే 7 members-కి 21 అంటే 3,000 per head per night, which is pretty reasonable is what I feel. అంటే మీరు గ్రూప్ ఆఫ్ 7 or మాలాగా ఫ్యామిలీ కానీ ఒక పెద్ద గ్రూప్ వస్తున్నారంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. వెరీ వెరీ రీజనబుల్. అంటే ఇలాంటి ప్రాపర్టీ ఇంత తక్కువ కాస్ట్కి రావడం ఇస్ ఏమంటారు, ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ అన్బిలీవబుల్ అనమాట. అండ్ యా, హ్యావింగ్ సెడ్ దాట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్ వాచింగ్ ద హోమ్ టూర్ యాజ్ మచ్ యాజ్ ఐ లవ్డ్ షూటింగ్ ఇట్. నాకు ఒక మెమరీలా ఉంటుంది మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి అని ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ ఫిల్మ్ దిస్. అండ్ ఆల్సో లిటరలీ నేను వెంటనే నేను చెప్పింది అదే, నేను ఐఎమ్ గోయింగ్ టు రికమెండ్ దిస్ విలా టు మెనీ పీపుల్ ఐ నో, ఎవ్రీబడి ఐ నో. ఎవరైనా గోవా వెళ్తున్నానంటే అక్కడ వెళ్ళి ఉండండి అని చెప్తాను అని చెప్పాను. మెయిన్లీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ హియర్ చిల్ రిలాక్స్ అంటే దిస్ ఇస్ ద ప్లేస్ గైస్. లేదు మేము బీచ్లు తిరగాలి, అటు తిరగాలి, ఇది తిరగాలి అంటే దెన్ యూ షుడ్ స్టే ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది సిటీ. బై ద వే, ఇది నార్త్ గోవాలో. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.